అందరికీ వందనాలు. మన హైదరాబాద్ నుంచి రూపస్ గారు మొదట ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రేమగల పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవ, గతించిన రాత్రంతయు మమ్మల్ని కాపాడి భద్రపరిచి మీ రెక్కల చాటున ప్రభా తండ్రి మాకు మంచి విశ్రాంతిని అనుగ్రహించి నేను తిరిగి ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి జీవాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సజీవ లెక్కల మమ్మల్ని నుంచి మరొకసారి మీ యొక్క పవిత్రమైనటువంటి పాద సన్నిధిలో ఇలాగ ప్రభా మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్ లో మేమందరం చేరి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి ధన్యత కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభా చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనుదినము కూడా ప్రభా తండ్రి మీ యొక్క ఆహారము చేత, ఆత్మీయ ఆహారము చేత మమ్మల్ని బలపరుస్తూ నాయన ప్రభా మా జీవితాలను సరిచేస్తూ ఆయన ప్రభా యొక్క విశ్వాస యాత్రలో మేము కొనసాగుతుండగా ప్రభా దినదినము కూడా మీ సారూప్యంలోనికి మమ్మల్ని మార్చటానికి మీ యొక్క వాక్యం చేత ప్రభా మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల తండ్రి, ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభా తండ్రి చక్కగా నాయన నిర్వర్తించడానికి మీరు బర్నబాసను ప్రభా తను మీరు ప్రేరేపించి నిరాటంకంగా కొనసాగించడానికి మీరు చూపుతున్నటువంటి కృపను బట్టి నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సహకరిస్తున్నటువంటి పెద్దలు అనేక మంది ఉన్నారు ప్రభా, అందరినీ మీరు దీవించండి. ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి ప్రార్థించే వారిని, పాటలు పాడేవారిని ప్రభా తండ్రి, అదేవిధంగా నేను వాక్యం అందించేవారిని ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ప్రేమ తండ్రి నాయన టామిల్లో వాక్యం అందించబోతుండగా తండ్రి అయినా ప్రభా బ్రదర్ని మీరు దీవించండి. అదేవిధంగా ప్రభా ట్రాన్స్లేట్ చేసేటువంటి నేమ్య గారిని మీరు దీవించండి ప్రభా. తండ్రి మీ యొక్క ఆత్మ చేత మీరు నింపి మా యొక్క హృదయములకు అవసరమైనటువంటి వాక్యమును మీరు అనుగ్రహించి ఈ దినమంతయు కూడా ప్రభా మీ యొక్క వాక్యాన్ని నెమరు వేసుకుంటూ మా జీవితాల్లో మేము నాయన తండ్రి జీవించడానికి మీ కృపను దయచేయమని ఆది మొదలుకొని అంతం వరకు మీరే ఉండి నడిపించదరని మీ నామమునికి అత్యధికమైనటువంటి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు ప్రభు అతి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి నామములు మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు సార్. తర్వాత మన ప్రభాకర్ రావు గారు మనకు పాట వినిపిస్తారు. దేవుని నామానికి స్తోత్రాలు. వందనాలు సార్. ఉదయకాలపు జూమ్ మీటింగ్ కి చేరు వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాలం దూతలతో కలిసి షరాపులతో నిలిచి ఆరాధించదమనేటువంటి కీర్తన పాడదాం. దూతలతో కలసి షరాపులలో నిలసి, దూతలతో కలసి షరాపులలో నిలసి ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని దూతలతో కలసి షరాపులలో నిలచి, దూతలతో కలసి షరాపులతో నిలచి నీ మహిమను చూడాలని నాశ తీర పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని. అందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభాకర్ సార్ చక్కని పాట వినిపించారు. నిజంగా దేవుడు తొందరగా వస్తే ఆయన దూతలతోనూ మనం అందరం కలిసి ఆనందించే భాగ్యము దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా ముఖ్యమైన సమయానికి వచ్చాము. ప్రార్థనతో వాక్య పరిచయ నిమిత్తము రవి మనోహర్ సారు ప్రార్థన చేస్తారు. వందనాలు సార్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, ఉదయ కాలమున మీ పాదస్థానంలో చేరి రావడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రములు. గత రాత్రి ఇచ్చిన విశ్రాంతి, ఆరోగ్యం, ఆయుష్ను బట్టి మీకు స్తోత్రము.
కరుణా సంపద 4530 రోజుకు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మనం తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధ్యక్షత వహించి నడిపిస్తున్నట్టు మా ప్రియులు పెద్దలు ఫ్రాంక్లిన్ గారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చక్కని పాట పాడి వినిపించినటువంటి మా ప్రియులు ప్రభాకర్ రావు గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. మరి వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి మా ప్రియులు నెహమ్యా గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇరువురు మీ కృపాసలకు అప్పగిస్తున్నాము. ఆటంకం లేకుండా చక్కగా మీ మాటలు మాకు అందించమని మా ప్రాణప్రియుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. మనకు వాక్యం సహోదరు రెడీగా ఉన్నారు. ఆ, నాగేంద్రన్ రాజు గారు మనకు వాక్యం అందిస్తారు. దానికి ట్రాన్స్లేట్ చేస్తే మన నెహమ్యా గారు ట్రాన్స్లేట్ చేస్తారు. సార్ ఇరువురికి వందనాలు సార్. నెహమ్యా ఇంకా జాయిన్ అవ్వలేదు అనుకుంటాను. రూపసంతో పాట పాడించండి. మన సహోదరు రూపస్ గారు ఒక స్పెషల్ సాంగ్ వినిపిస్తారు. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. నాగేంద్ర మహిమై ఉండవதாக. దేవునికి మహిమ కలుగును గాక. இந்த கலை வேளையில் நாம் எல்லாரும் சேர்ந்து தேவ சமூகத்திலே வந்து தேவனுடைய வசனத்தை தியானிப்பதிலே நான் மகிழ்ச்சி அடைகிறேன். ఈ ఉదయకాలము మనం అందరం దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వినడంలో నేను సంతోషిస్తున్నాను. விசேஷமா நீங்க தேவ மனிதர்கள் கூடி தேவ சமூகத்திலே இருக்கிறது போல என்னையும் ஒரு பொருட்டாக நினைத்து அழைத்து தேவ வசனத்தோடு கூட தேவ சமூகத்துல நானும் நிற்பதற்கு கடவுள் எனக்கு உதவி செய்தார். நான் நன்றி சொல்லுகிறேன். మీ అందరితో కలిసి ఉదయకాలము నేను కూడా వాక్యము ధ్యానించుట్లో దేవుడు నాకు చూపిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. பிரியமானவரே, நாம நேரடியாக வசனத்துக்கு நாம் தியானத்துக்காக நாம் கடந்து போலாமா? ప్రియులారా, మనం నేరుగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి వెళ్ళిపోదాం. ஓகே, நாம் இந்த காலங்களிலே தேவ வசனத்தை நாம் சிந்திக்க இருப்பது எரேமியாவின் புஸ்தகத்திலிருந்து ஒரு சில கருத்துக்களை நாம் சிந்திக்கலாம். ఈ ఉదయకాలము ఇర్మియా గ్రంథం నుండి కొన్ని విషయాలు మనము ధ్యానిద్దాం. எரேமியா புத்தகத்துல இயேசு கிறிஸ்துவை குறித்து எரேமியா என்னவெல்லாம் சொல்லியிருக்கிறார் என்பது ஒரு மிகப்பெரிய ஒரு பட்டியல் இருக்கிறது. ఇర్మియా గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన వివరణ ఉంది. దాన్ని ధ్యానం చేద్దాం. இப்போ அதன் அடிப்படையில தேவனாகிய கர்த்தரும் கூட எரேமியாவை எந்த நோக்கத்தோடு தேவன் தெரிந்து கொண்டார் என்ற விஷயமும் இதிலே ஆழமாக பதிவு செய்யப்பட்டிருக்கிறது. ఆ విషయంలో ఇర్మియా గ్రంథంలో ప్రభువుని గురించిన విషయాలు లోతుగా ధ్యానించడానికి
అందులో పొందుపరిచి ఉన్న విషయాలు మనం చూద్దాం. அப்போ அந்த வகையில் இப்ப முதலாவதாக தேவன் எரேமியாவை தெரிந்து கொண்ட நோக்கம் என்ற நிலையில் இப்பொழுது ஒரு சில கருத்துக்களை இந்த புத்தகத்திலிருந்து நாம் பார்க்கலாம். ఆ సందర్భంలో దేవుని దేవుడు ఇర్మియాను ఏ విషయంలో ఎన్నుకున్నాడో ఆ విషయాన్ని మనం ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో చూద్దాం. ஓகே, இப்போ அந்த வகையில் ஒரு சில கருத்துக்களை பார்க்கலாம். இப்போ எரேமியா 1வது அதிகாரம் వాక్యం 5 ஒரு కీవేర్డాக நாம் వాసిద్దాం. ఆ విధంగా మనము ఇర్మియా గ్రంథంలో మొదటి అధ్యాయం 5వ వచనమును ఒక ముఖ్యమైన భాగంగా మనం చూద్దాం. యెహోవా వాక్కు நாம் எல்லாருமே வாக்கியம் 5 நாம் வாசிப்போம். இந்த காலையிலே கர்த்தருடைய வசனத்தை திறந்து வாக்கியம் 5 நாம் எல்லாருமே அந்த வசனத்தை நாம் பார்க்கலாம். யாராவது ஒருவர் இந்த வசனத்தை లౌడాగా நாம் వాసిద్దాం. ప్రియులారా, మనం అందరం వాక్య భాగాన్ని తీసి చూడాలని మనవి చేస్తున్నాను. దయచేసి ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ప్రైజ్ గాడ్. దేవుని నామమున இந்த வார்த்தைகளை நமக்கு ஆசீர்வதித்து கொடுப்பாராக. దేవుడే ఈ వాక్యం మనకు ఆశించి దీవించి అనుగ్రహించును గాక. நண்பரே, நாம் இங்கே பார்க்கும்போது எரேமியாவை தேவன் அழைக்கும் போது அவனை தேவன் எவ்வாறு தெரிந்து கொண்டார் என்ற விஷயத்தை இங்கே நாம் பார்க்கின்றோம். ఈ భాగంలో మనము ఇర్మియాను దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడో ఆ విషయాన్ని ఈ భాగంలో మనము చూడొచ్చు. இந்த எரேமியாவை தேவன் அழைக்கின்ற அந்த காலகட்டம் மிகவும் ஒரு கிரிட்டிக்கலான, அந்த தேசத்துக்கு வரக்கூடிய ஒரு அனர்த்தமான ஒரு காலகட்டத்திலே தான் எரேமியாவை தேவன் அழைத்தார். ఆ దేశంలో ఒక క్లిష్టమైన పరిస్థితిలో దేవుడు ఇర్మియాని ఎన్నుకున్నారు అని మనము గమనిస్తున్నాం. இப்போ எரேமியா அழைக்கப்பட்ட அந்த நாளில் தேசமானது பாபிலோனுக்கு சிறைப்பட்டு போகின்ற ஒரு காலகட்டம். బబులోనుకు వెళ్ళిపోయే కాలంలో దేవుడు ఇర్మియాని ఎన్నుకున్నాడని మనకు అర్థమవుతోంది. இப்போ வடதேசம், இஸ்ரவேலினுடைய வடதேசமானது கிமு 722 வாக்கில் அசீரியர்களால் சிறைப்பட்டு போனது. బ్రదర్ 1 minute. పాడన్. இஸ்ரவேலினுடைய வடதேசம், ఇశ్రాయేలుల దేశము, வடதேசமானது 722 கிமு பிசியில 222 క్రీస్తు పూర్వం. క్రీస్తు పూర్వం அதாவது 722. அப்போ இஸ்ரவேல் தேசமானது అసీరియர்களால் சிறைப்பட்டு போனது. ఆ కాలంలో అష్షూరుల ద్వారా మరి కొనిపోబడిన కాలంను మనం గమనిస్తున్నాం. அதே போல கடந்த 100 ஆண்டுகளுக்கு பின்பு பாபிலோன் பேரரசால் யூதா தேசமானது சிறைப்பட்டு போகிறது. యూదా దేశము ఆ తర్వాత 100 సంవత్సరాల తర్వాత కొనిపోబడినట్లు మనం చూస్తున్నాం. இப்போ இந்த சமயத்தில் எரேமியா எழுந்த நின்று அந்த காலகட்டம் சிதேக்கியாவின் காலகட்டம். அப்போது நீங்கள் மனம் திரும்புங்கள், அல்லாவிட்டால் பாபிலோனியர் உங்களை சிறைப்பிடித்து போய்விடுவார்கள் என்று அவர் தீர்க்கை உரைக்கிறார். బబులోనీయులు ఆ సమయంలో మరి కొనిపోబడతారు అనేసి ముందుగానే తెలపబడింది. இப்போ இந்த சமயத்தில் அந்த ராஜாக்கள் அந்த பிரபுக்கள் எல்லாம் எரேமியாவை ரொம்ப దూషణமாக பேசுகிறார்கள். ఆ సమయంలో ఆ కాలపు రాజులు ఇర్మియాను చాలా అవమానపరిచి దూషించినట్లు మనం చూస్తున్నాం. ஏன் கேட்டால் சாலமோன் காலத்தில் இருந்தே யூதா தேசமானது ரொம்ப ப்ரொடெக்டட் தேசமாக அது இருக்கிறது. கோட்டை கொத்தளங்களால் ராணுவத்தால் ரொம்ப பலப்படுத்தப்பட்ட ஒரு தேசம் தான் யூதா தேசம். యూదా దేశము సొలొమోన్ కాలం నుండి కూడా ఒక భద్రపరచబడిన కాలంగా మనం గమనిస్తున్నాం. இப்போ இந்த கால சூழ்நிலையில் இந்த தேசத்தை யாராலும் அசைக்க முடியாது அப்படின்றதான ஒரு நம்பிக்கை இந்த தேசத்தாருக்கு, இந்த ராஜாக்களுக்கு உண்டு. రాజులకు యూదులను ఎవరు కదిలించలేరు అనే ఒక నమ్మకము కలిగి ఉండేది. இப்போ அந்த வகையினாலே எரேமியாவை பார்த்து சொல்லுகிறார்கள், எங்களை யாராலும் கேப்சர் பண்ண முடியாது,
நீ எப்படி எங்களுக்கு எதிராக சொல்ல முடியும் என்று எரேமியாவை ரொம்பவே அவர்கள் டார்ச்சர் கொடுக்கிறார்கள். ఇర్మియాను చాలా ఇబ్బంది పెట్టారు. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని నువ్వు ఎలా అనుకుంటున్నావని. இப்போ அந்த மாதிரி ஒரு காலகட்டத்திலே தான் எரேமியாவை கடவுள் அழைக்கின்றார். అలాంటి సందర్భంలోనే దేవుడు ఇర్మియాను పిలిచాడు. எரேமியாவுடைய பார்வையிலேயே அந்த தேசமானது சிறைப்பட்டு போனதை கூட நாம் சரித்திரத்தில் வாசிக்க முடியும். ఇర్మియా యొక్క కాలంలోనే ఆ దేశము కొనిపోబడకుండా కాపాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ஓகே, இப்ப எரேமியாவை பற்றி நான் வாசிக்கிற சமயத்தில் அவருடைய ஃபேமிலி பேக்ரவுண்டை ஒரு கருத்தை நாம் பார்க்கலாம். ఇర్మియాను గురించి ధ్యానిస్తున్నప్పుడు వారి తండ్రి విషయాన్ని మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. இப்ப அதுல 1ஆம் வாக்கியத்திலே நாம் வாசிக்கிறோம், பென்யமீன் தேசத்தில் உள்ள ஆனதோத் ஊரில் இருந்த ஆசாரியர்களில் ஒருவனாகிய இல்க்கியாவின் குமாரன் எரேமியா வசனங்கள் என்று வாசிக்கிறோம். ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో బెన్యామిను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. இப்ப ఇవருடைய பேக்ரவுண்ட் பார்க்கும்போது ஆக்சுவலி இவர் வந்து ஒரு ஆசாரிய குடும்பத்திலே பிறந்த ஒரு மனிதர். వీరి యొక్క మరి పూర్వపు దినాలు మనం చూడాలంటే వారు ఒక యాజకుల కాలంగా మనం చూస్తున్నాం. இப்ப இந்த ஆசாரிய வம்சம் என்று சொல்லும்போது பிரீஸ்ட்லி ஃபேமிலி, லேவியர்கள் குடும்பத்திலே பிரீஸ்ட்லி ஃபேமிலியில இந்த எரேமியா பிறக்கிறார். లేవియ మరి ఆ అంశం నుండి ఆయన పుడుతున్నట్లు మనం చూస్తున్నాం. ஓகே, இவருடைய அப்பா பெயர் வந்து நீங்க பாத்தீங்கன்னா இல்க்கியா என்று வாசிக்கிறோம். இவருடைய தந்தை பெயர் இல்க்கியா. వీళ్ళ తండ్రి పేరు హిల్కియా అని మనం చూస్తున్నాం. ఇర్మియా ఒక తండ్రి. இல்க்கியா என்று சொன்னால் ஜெகோவா இஸ் மை போர்ஷன், யெகோவா என் பங்கு என்று அர்த்தமாகும். హిల్కియా అంటే యెహోవాయే నా భాగము అని అర్థం. இவருடைய சொந்த ஊர் நீங்க பாத்தீங்கன்னா ஆனதோத் என்ற பெயர். ఆ ఊరు మనం గమనిస్తే అనాతోతులో అనే ఊర్లో. அனாதோத் என்று சொன்னால் ஆன்சர் ஃபார் பிரேயர், ஜெபத்துக்கு பதில் என்று அர்த்தம். అనాతోతు అంటే ప్రార్థనకు జవాబు అని అర్థం. அதே போல எரேமியா என்று சொன்னால் என்ன? అదే విధంగా ఇర్మియా అంటే ఏమిటి అర్థం? ஜெகோவா ஹேஸ் அப்பாயிண்டட், தேவன் அவனை நியமித்தார் என்ற ஒரு பொருளும் அதுக்கு உண்டு. ఇర్మియా అనే మాటకు దేవుడు ఆయనను నియమించాడని అర్థం. இப்ப பாருங்க, இந்த அர்த்தத்தை பாருங்க. இந்த குடும்பம் ஆக்சுவலி இவங்க பேக்ரவுண்ட் வந்து லேவி கோத்திரத்தார். லேவியர்களுக்கு உலகத்தில எந்த பங்கும் கிடையாது, பாக்கியமும் கிடையாது. ఈయన పూర్వపు స్థితి చూస్తే లేవీయులకు లోకంలో ఎలాంటి పాలిభాగస్తులుగా లేనట్లు మనం చూస్తున్నాం. அப்போ அங்கே யோசுவா விட்டு தேவன் சொல்கிறார், கர்த்தரே லேவியர்களுக்கு பங்கு என்று சொல்லுகிறார். దేవుడే వారి యొక్క భాగం అని చెప్పబడినట్లు మనం చూస్తూ ఉన్నాము. இப்ப லேவியர்களை பொறுத்த வரைக்கும் அன்றைக்கு 12 கோத்திரத்தாரை பிரித்து யோசுவா இந்த இஸ்ரவேலை லேண்டை அவன் பிரித்து கொடுத்தான். ఇశ్రాయేలుల మరి దేశంను వారు పంచినట్లు మనం చూస్తూ ఉన్నాము. ஆனால் லேவியர்களுக்கு மாத்திரம் கர்த்தர் தான் பங்கு என்று சொன்னார். కానీ దేవుడు లేవీయులకు భాగంగా ఉన్నట్లు వ్రాయబడింది. இப்ப கர்த்தரே பங்கு, அவங்கள வேற ஒரு போர்ஷன் இந்த உலகத்திலே அவர் லேவியர்களுக்கு இல்லை. ఆయనే భాగమైనడు, వేరే వారికి ఎవరికి అలాంటి సందర్భం దొరకలేదు. இப்ப அதே பெயர் தான் இல்க்கியா என்ற அர்த்தமாகும். கர்த்தர் தான் என் பங்கு என்ற அர்த்தமாகும். అందుకే ఆ పేరుకు తగినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. హిల్కియా అంటే ఇర్మియా తండ్రి పేరు. ఆ అర్థాన్ని తీసుకుని వస్తుంది. இப்போ இங்க இவங்க இருந்த ஊர் வந்து பாத்தீங்கன்னா அனாதோத், that means answer for prayer. మీరున్న ఆ ఊరు పట్టణం కాపురం ఉన్న దేశం యాజకులలో ఒకడైన అనాతోతునిగా దేవుడు ప్రార్థన ఆలకించును అని అర్థం. ஓகே, இப்ப பாருங்க பிளவர்ட், இந்த குடும்பத்துக்கு இவர்களுடைய பங்கு வந்து கடவுளே. அதே போல இவங்க இருக்கிற இடம் நீங்க பாத்தீங்கன்னா தேவன் பதில் கொடுக்கிற பிரேயர் செய்யக்கூடிய இடமா இருக்கிறது. ప్రార్థన చేయగలిగినటువంటి కుటుంబంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము.
இப்போ இந்த தேவன் கொடுக்கிற அந்த அந்த ஆன்சர் என்றதான இடம்தான் ఇవరుடைய பங்காக காணப்படுகிறது. దేవుడిచ్చే జవాబు వీరి యొక్క భాగంగా మనం చూస్తున్నాం. వీరికి రాగవలసిన భాగం. இப்போ அந்த நிலையில பிரியமானதை பாருங்க, இவங்க உலகத்தை சார்ந்து இருக்கவே முடியாது. ఈ లోకంలోనే ఉండడానికి వీలు లేదు అని చూస్తున్నాము. இவர்களுக்கு வேறொரு பங்கு உலகத்துல இல்லை. క్లియర్ గా లేదు, వాయిస్ క్లియర్ இல்ல బ్రదర్, కొంచెం క్లియర్ இல்ல, క్లారిటీ இல்ல వాయిస్. அதையா? ஓகே இப்போ ஓகேவா? ஓகே ஓகே வாங்க. இப்போ தேவனுடைய பங்கை தவிர உலகத்துல இவர்களுக்கு வேற எந்த ஒரு పోర్షనం, అதாவது పంగుం బాధ్యము இல்லை. దేవుడే వీరి భాగమై ఉండగా ఈ లోకంలో ఇంకే విధమైనటువంటి భాగం లేదు అని మనం గమనిస్తున్నాము. இவங்க உலகத்துக்கு எந்த விதத்திலையும் இவர்கள் தன்னை அர்ப்பணிக்க முடியவே முடியாது. காரணம், இவர்கள் எப்போதும் அந்த தேவன் கொடுக்கிற அந்த அந்த ஆன்சர்லே தான் அவர்கள் இருக்க வேண்டும். మీరు దేవుడిచ్చే జవాబులోనే వారు ఉండవలసి వచ్చింది. இவர்கள் இருக்கிற அந்த இடம் பார்த்து சொன்னால் ஆச்சரிப்பு கூடாரம். అది చూస్తే అదే మరి యాజకుల గుడారంగా మనం చూస్తున్నాము. இப்போ அங்கேதான் இந்த லேவியர்களுக்கான எல்லா విధமான உரிமையும் பங்கும் இருக்கிறது. అక్కడే ఈ లేవీయులకు అవసరమైనటువంటి భాగం అంతా ఉందని చూస్తూ ఉన్నాము. இந்த ஆசாரியன் தினந்தோறும் அங்கே ஆசரிப்பு கூடாரத்துக்குள்ளே போவான், அங்கே தூபம் ஏற்றுவான், பக்கத்திலே விளக்கை ஏற்றுவான், பிறகு திரைக்கு முன்பாக நின்று பலி செலுத்தி தேவனிடத்திலே ஜெபம் செய்வான். ఈ యాజకుడు ప్రతి రోజు అంటే గుడారములోనికి వెళ్ళి దీపము వెలిగించడము, ధూపం వేయడము, మరి బలులు అర్పించడముగా మనము ఈ విషయంలో గమనిస్తున్నాం. இப்போ தேவனிடத்துல ஜெபிக்கிறதை தவிர, தேவனுக்காக மக்களுக்காக பலி செலுத்துறதை தவிர வேறொரு வேலை இவனுக்கு அங்க இல்லை. ప్రార్థించేది లేదా బలులు అర్పించేది తప్ప వేరే పనులేవి లేనట్లు గమనిస్తున్నాము. இப்ப அங்க இருக்கிற பலிபீடத்தில் வரக்கூடியதான பலிகள் அவனுடைய பங்கா இருந்தது. అక్కడికి బలులు తెచ్చే ఆ బలులే వీరికి భాగంగా ఉంది. தேவனுடைய பிரசன்னம் அவனுடைய பங்காக இருந்தது. దేవుని ప్రసన్నత వారి భాగంగా ఉంది. இங்கே அங்க உள்ளே சென்று பரிசுத்த தலத்திலே சென்று தேவ சமூகத்திலே ஜெபிப்பது இவனுடைய பங்கா இருந்தது. గుడారంలోనికి వెళ్ళి ప్రార్థించేదే వీరి భాగంగా ఉంది. இப்போ இவனுடைய சகல தேவைகளும் நீங்கள் பார்த்தீங்கன்னு சொன்னால் தேவனுடைய சமூகத்தை தவிர வேறொரு இடத்திலிருந்து இவனுக்கு எந்த பங்கும் கிடையாது. దేవుని సన్నిధి తప్ప వేరే భాగము వీరికి లేదు అని మనం గమనించాలి. இதுதான் இயேசு கிறிஸ்து இன்றைக்கு நமக்காய் பரிந்து பேசுகிறதான தெய்வத்தை நாம் பார்க்கின்றோம். ఈ రోజు మనకు ఆ భాగంనే దేవుడు భాగంగా ఇస్తున్నట్లు మనం చూస్తున్నాము. ஓகே, இவ்விதமான ஃபேமிலியிலே பிறந்த மனிதன் தான் இந்த எரேமியா. ఇలాంటి కుటుంబంలో జన్మించిన వాడే ఇర్మియా. இப்போ இந்த எரேமியாவினுடைய பெயரை நீங்கள் பார்த்தால் God has appointed, தேவன் எரேமியாவை நியமித்தார். ఇర్మియా అన్న మాటకు అర్థం మనం గమనిస్తే దేవుడే ఇర్మియాను నియమించాడు అని అర్థం. இப்ப தேவனுடைய பங்கை பெற்ற அந்த குடும்பத்தில் இருந்து தேவன் ஒரு மனிதனை தெரிந்து கொண்டு இன்னொரு பர்பஸுக்காக அவனை நியமிக்கிறார். దేవుడు ఆ కుటుంబంలో నుంచి భాగంగా ఉన్న ఆ కుటుంబంలో నుంచి ఇర్మియాను ఎంచుకొని వేరొక పనికి నియమిస్తున్నాడు. ஓகே, இப்போ இந்த எரேமியாவை பற்றி தேவன் சொல்லக்கூடிய வார்த்தைகளை கவனிங்கள். ஒரு கருத்தை நான் பார்ப்போம். ఇర్మియాను గురించి దేవుడు చెప్తున్న మాటలు కొన్ని గమనిద్దాం. இப்ப என்ன சொல்றார்? 5ஆம் வாக்கியத்தில், நான் உன்னை தாயின் வயிற்றில் உருவாகும் முன்னே உன்னை அறிந்தேன் அப்படின்றார். 5వ వచనంలో, మొదటి అధ్యాయం 5వ వచనంలో, గర్భములో నేను నిన్ను మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. இங்க பாருங்க, ஒரு ஆச்சரியமான விஷயம். கர்ப்பத்திலே இன்னும் அவன் உருவாகவே இல்லை, அப்போதே ஆண்டவர் அவனை அறிந்திருக்கிறார். గమనించండి, తల్లి గర్భములో రూపింపక మునిపే దేవుడు నిన్ను ఎరిగితిని అంటున్నాడు.
அவர் கேட்டால் இவருடைய தாய் தந்தையை அவங்க திருமணம் ஆவதற்கு முன்னமே எரேமியாவை தேவன் தெரிந்து கொண்டார். తల్లిదండ్రులు మరి గర్భములో పడకముందే దేవుడు ఆయన ఎరిగి ఉన్నాడు. அது ஆச்சரியமான ஒரு வார்த்தையா இருக்கிறது. தாய் கல்யாணமே திருமணமே ஆகவில்லை, அப்பொழுதே தேவன் எரேமியாவை அவர் அறிந்தார் என்று நாம் இங்கே வாசிக்கிறோம். ఇది చాలా ఆశ్చర్యము. వివాహమే జరగక మునిపే దేవుడు ఇర్మియాని ఎరిగినట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాము. இங்கே அறிந்தேன் என்ற வார்த்தை ரொம்ப ஒரு விசேஷமான ஒரு வார்த்தை. ఇక్కడ ప్రతిష్ఠించి తిని అన్న మాట ఒక విశేషమైన మాటగా మనం చూస్తున్నాం. నేను ఎరిగి తిని. வேத புத்தகத்தில் முதல் முறையாக 4ஆம் அதிகாரத்திலே தான் ஆதியாகமத்திலே நான் வாசிக்க முடியும். ஆதாம் ஏவாளை அறிந்தான் என்று நாம் வாசிப்போம். ఆదికాండం 4వ అధ్యాయంలో మనము ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినట్లు గమనిస్తూ ఉన్నాము. அப்பொழுது ஏவாள் கற்பந்தரித்து காயினை பெற்றாள் என்று வாசிக்கிறோம். అప్పుడు కయీనును కన్నటువంటి హవ్వను మనం గమనిస్తున్నాము. యెహోవా దయ వలన இங்கே ஆதாம் ஏவாளை அறிந்தான் என்பது அர்த்தம் என்ன? ఇంటిమసీ ఫెలోషిప్. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినాడు అనే దానికి అర్థం అంటే వారి మధ్య ఉన్నటువంటి బంధం. இதன் அர்த்தம் ஏவாளை பற்றியுள்ள ஒரு ஏவாளுடைய சரீரத்தை குறித்த ஒரு அறிதல். హవ్వ శరీరం గురించిన ఒక అవగాహన ఆదాముకు. இப்ப ஏவாளுடைய மென்டாலிட்டி, ஏவாளுடைய பாடி கண்டிஷன், ஏவாளை பற்றியுள்ளதான எல்லா விதமான உணர்வுகள், உணர்ச்சிகள், அவளுடைய செயல்பாடு என்ற எல்லா வகையிலையும் ஆதாம் அவளை அறிந்தான் என்று நாம் வாசிக்கிறோம். హవ్వ యొక్క శరీర అవయవాలన్నిటిని ఎరిగిన ఆదాముగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. இப்ப அதற்கடுத்து நாம் வாசிக்கிறோம் காயினை கற்பந்தரித்து ஏவாள் பெற்றாள் என்று வாசிக்கிறோம். తర్వాత ఆమె గర్భవతి అయి కయీనును కనెను. சோ இந்த அறிதல் என்ற வார்த்தை ஒரு இன்டிமேசி, ஒரு உள்ளான ஒரு உறவை இங்கே காண்பிக்கிறதை நாம் பார்க்க முடியும். ఎరిగి తిని అన్న మాటకు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన లోతైన దేవుని యొక్క లోతైన ఆలోచనలు మనం గమనిస్తున్నాము. இவ்விதமாய் தேவன் இந்த எரேமியாவை அவனுடைய மென்டல் பவர் என்ன, பிசிக்கல் பவர் என்ன, ஸ்பிரிச்சுவல் ஆக்டிவிட்டிஸ் என்ன, இந்த எல்லா வகையிலையும் தேவன் எரேமியாவை அறிந்தார் என்று நாம் வாசிக்கிறோம். ఇర్మియా యొక్క దేహ పరిస్థితి, ఇర్మియా యొక్క లక్షణాలు, ఇర్మియా యొక్క ఆలోచనలన్నీ కూడా ఎరిగిన దేవునిగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. அதுக்கடுத்து பார்க்கிறோம், நீ கற்பத்தில் இருந்து வெளிப்படும் முன்னே உன்னை பரிசுத்தமாக்கினேன் என்று ஆண்டவர் சொல்லுகிறார். అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని అంటున్నాడు. That means கர்ப்பத்திலே எரேமியா இருக்கும்போது தேவன் எரேமியாவை பரிசுத்தம் பண்ணினார் என்று வாசிக்கிறோம். గర్భములో ఉండగానే దేవుడు అతన్ని ప్రతిష్ఠించినట్లు మనము చూస్తూ ఉన్నాము. இப்போ பரிசுத்தம் பண்ணினார் என்றால் என்ன? ప్రతిష్ఠించడం అంటే ఏమిటి? இப்போ எரேமியா கர்ப்பத்திலே ரொம்ப அசுத்தமா இருந்தாரா? தேவன் அவனை பரிசுத்தம் பண்ணினார் என்பதற்கு ఇర్మియా ఏమన్నా గర్భములో పరిశుద్ధుడుగా ఉన్నాడా దేవుడు నిన్ను ప్రతిష్ఠించడానికి అన్న సందేహం? பரிசுத்தம் என்பதற்கு நாம தெளிவா சொல்ல முடியும், అதாவது సెపరేటెడ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ప్రతిష్ఠించడము అంటే లేదా పరిశుద్ధపరచడము అంటే ఇది ప్రత్యేకమైన పనికి నియమించడం. இப்போ நாம் இதைத்தான் நமக்கு தெரிந்த ஒரு விஷயம், பிரித்தெடுத்தல் என்ற ஒரு அர்த்தத்தை நாம் சொல்லுகிறோம். ఇది మనకు అర్థమయ్యేది ఏంటంటే వేరు చేసేది. பிரியமானவரே, இந்த அர்த்தத்தை நான் உங்களுக்கு சொல்ல போனால் ஆச்சரியமா இருக்கும். யூதர்களுடைய கான்செப்ட் எப்படி இருக்குது என்று சொன்னால், యూదుల యొక్క మరి ఆలోచన ఎలా ఉందంటే, இங்கே பரிசுத்தம் பண்ணுங்கள் என்று இங்க பரிசுத்தம் என்று சொல்லுவது யூதர்களுடைய கான்செப்ட், அதாவது அவர்களுடைய நினைவுகள் அல்லது அவர்களுடைய ஒரு வியாக்கியானம் எரேமியாவை குறித்து என்ன சொல்கிறார்கள் என்று சொன்னால், యూదుల యొక్క వ్యాఖ్యానం అంటే వారి యొక్క తలంపులు
ఈ இர்மியான் గురించి ఏమని ఉందంటే, இங்கே பரிசுத்தம் பண்ணுங்கள் என்று சொல்வது அவர்கள் சொல்லக்கூடிய கருத்து விருத்த சேதனம் செய்தேன் என்பதாகும். పరిశుద్ధపరచడము లేదా ప్రతిష్ఠించడం అంటే వారు సున్నతి చేయబడ్డం. விருத்த சேதனம். அப்போ தாயின் கற்பத்தில் இருக்கும் போதே தேவன் எரேமியாவை விருத்த சேதனம் செய்தார். దేవుడు ఇర్మియా తల్లి గర్భంలో ఉండగానే మరి సున్నతి చేసినట్లు మనము ఇక్కడ గమనిస్తున్నాం ప్రియులరా. இப்ப இதோட அர்த்தத்தை பாருங்கள். ஏதாவது இந்த சுன்னத் அல்லது இந்த விருத்த சேதனம் என்று சொல்வது யாருக்கு தேவன் சொன்னார்? ఈ సున్నతి అనేది ఎవరికి చెప్పారు అని మనం இப்போ ఆలోచిస్తే, ஆபிரகாம் காலத்திலே ஆதியாகமம் 15 வாசிக்கும் போது தேவன் ஆபிரகாமிட்டே சொல்லுகிறார், நீயும் உன் சந்ததியும் விருத்த சேதனம் செய்யுங்கள் என்று சொல்லுகிறார். ఆదికాండం 15వ అధ్యాయంలోనే అబ్రహాముతో దేవుడి మాట, నీవు నీ సంతతి అంతా కూడా మరి సున్నతి పొందాలి అని ఆజ్ఞ. இப்போ 17ஆம் அதிகாரத்துக்கு வரும்போது தேவன் அதை உறுதிப்படுத்துகிறதை பார்க்க முடியும். 17వ అధ్యాయానికి రాగా దాన్ని దేవుడు నిర్ధారణ చేసినట్లు మనం இப்போ இங்க గమనిస్తున్నాం. விருத்த சேதனம் எதிலே செய்ய வேண்டும்? விருத்த சேதனம் என்பது என்ன? பிரியமானவரே, அந்த ஆபிரகாமோடு தேவன் உடன்படிக்கை செய்தார். நீ என் தேவன், நீ உனக்கு நான் தேவனாய் இருக்கிறேன், நான் உங்கள் தேவனாய் இருப்பேன் என்று சொல்லி ஒரு ఉడன்பడికై செய்தார். దేవుడు అతనితో ఒక నిబంధన చేశారు, నీవు నాకు కుమారుడు అంటే నేను నీకు తండ్రినే ఉంటానని. ஆபிரகாமும் அவன் பிறந்த பிள்ளைகளும் தொடர்ந்து வரக்கூடிய சந்ததியும் தேவனுடைய சந்ததி, தேவனுடைய பிள்ளைகள் என்பதற்கான ஒரு அடையாளமாகத்தான் விருத்த சேதனமானது உடன்படிக்கையின் சின்னமாக மாற்றப்பட்டது. నిబంధన ఏదంటే మరి ఆ కుటుంబం నుంచి ఆ తర్వాత సంతానం అంతా కూడా మరి దేవుని బిడ్డలుగా ఉండాలని ఆ సున్నతిని ప్రకటించినట్లు మనం చూస్తున్నాం. அப்போ விருத்த சேதனம் என்பது ஒரு அடையாள சின்னம். தேவனுக்கும் ஆபிரகாமுக்கும் நடந்த ஒரு மிகப்பெரிய ஒரு உடன்படிக்கையின் அடையாளம் தான் இந்த விருத்த சேதனம் என்பதாகும். దేవునికి అబ్రహాముకు మధ్యన ఒక నిబంధననే ఈ సున్నతి అని మనం తెలుసుకోవాలి. నిబంధన என்பதை காட்டிலும் அடையாளம், that means sign, God's sign in the flesh of Abraham. అబ్రహాం విషయంలో దేవుని యొక్క చిత్తం ఈ సున్నతి. ஆபிரகாமை கடவுள் தெரிந்து கொண்டார், சந்ததியை தெரிந்து கொண்டார் என்பதற்குரியதான ஒரு மார்க் தான் அல்லது ஒரு சைன் தான் இந்த விருத்த சேதனம் என்பதாகும். అబ్రహాముని ఎన్నుకున్నాడు, సంతతిని ఎన్నుకున్నాడు అనే దానికి సూచనే ఈ సున్నతి. இப்ப ஆகையினாலேதான் இஸ்ரேல் ஜனங்கள் தங்களுடைய வாழ்க்கையில அதை பெருமிதமாக கொள்ளுவார்கள். అందుకే ఇశ్రాయేలీలు దాన్ని ఒక గొప్పగా భావించి సున్నతిని దానికి గౌరవించినట్లు మనం గమనిస్తాం. பவுல் கூட சொல்லுகிறார் இல்லையா, யூதர்களினுடைய மேன்மை என்ன சொல்லுகிறார், தேவன் அவர்களுடையவர்கள் சொல்றாங்க. యూదులకు గొప్పతనం ఏంటంటే దేవుని భాగం వారు యూదులు. பலி அவர்களுடையது, దేవుని మార్గం వారిదే. அதே போல தோரா தேவனுடைய வார்த்தை அவர்களுடையது, దేవుని వాక్యము వారిదే. அவர்கள் தேவன் உடையவர்கள், వాళ్ళు జీవం కలిగిన వారు. சோ இதே போல அவர் சொல்லுகிறார், விருத்த சேதனம் அவர்களுடையது என்று சொல்லுகிறார். ఆ విధంగానే ఈ సున్నతి కూడా వారి భాగంగానే భావించారు. அப்ப விருத்த சேதனம் என்று சொல்லுவது யூதர்களுக்கே உரியதான மிகப்பெரிய ஒரு மேன்மையா கருதப்படுகிறது. ఈ సున్నతి అనేది వారికి అది గొప్పగా భావించబడినట్లు మనము గమనించాలి. இப்போ இங்க தாவீதை குறித்து நாம் பார்க்கும்போது அந்த கோலியாத்தோட அவன் சண்டை போட போகிறான். அப்பொழுது அவன் சொல்லக்கூடிய வார்த்தை, இந்த விருத்த சேதனம் இல்லாத இந்த புறஜாதியான் எம்மாத்திரம் என்று சொல்லுகிறான். అందుకే దావీదు ఆ గొల్యాతును సవాల్ విసిరినప్పుడు ఈ సున్నతి లేనివాడు ఏమాత్రము అన్నాడు. జీవనున్న దేవుని ஜனங்களை நிந்திக்க இந்த விருத்த சேதனம் இல்லாத இவன் எம்மாத்திரம் என்று கேட்கிறான். అంటే ఈ
సున్నతి లేనివాడు ఏమాత్రపు వాడు అని దావీదు అన్నట్లు ఆ భాగంలో మనం చూస్తున్నాం. அப்போ தாவீது சொன்ன வார்த்தை விருத்தசேதனம் இல்லாத இந்த பெலிஸ்தியனை நான் சீக்கிரமாக அவனை பீறி போடுவேன் என்று சொல்லுகிறான். ఈ సున్నతి లేని వాడిని నేను పడగొడతానని దావీదు ధైర్యంగా చెప్పగలిగినాడు. பிரியமானவரே, இன்றைக்கும் யூதர்கள் மற்றவர்களை ரொம்ப அற்பமாக நினைப்பார்கள். ఈనాటికి యూదులను గొప్పగా భావిస్తారు. ஏன் கேட்டால் மற்றவர்கள் புறஜாதிகள், பேகன்ஸ் என்று சொல்லுவார்கள், ఎందుకంటే ஜென்டைல்ஸ் என்று சொல்லுவார்கள். ఎందుకంటే మిగిలిన వాళ్ళు అన్యులు అని చెప్పుతున్నారు. ஐ மீன் தேவனை அறியாதவர்கள், தேவன் இல்லாதவர்கள், இவர்கள் ரொம்ப மிருகத்துக்கு దేవుని ஒப்பானவர்கள் என்று சொல்லுவான். దేవుని తెలియని వారు, దేవుని ఎరుగని వారు అని చెప్తున్నాడు. இந்த புறஜாதிகளோடு கூட யூதன் ஒரு நாள் ஒத்து போகவே மாட்டான். ఈ అన్యులతో యూదులు ఎప్పుడు కూడా కలిసి ఉండరు. காரணம், அவனுடைய சரீரத்திலே தேவனுடைய அடையாளம் என்ற விருத்தசேதனம் இருக்கிறது என்று அவன் பெருமை கொள்ளுவான். యూదులు వాళ్ళ శరీరంలో దేవుడు నియమించినటువంటి ఆ సున్నతి ఉంది అనేది గొప్పగా భావిస్తున్నారు. ஆகையினால இந்த உலகத்தோடு அவனுக்கு எந்த பங்கும் இல்லை. అందుకే ఈ లోకంతో వాళ్ళకి ఏ భాగము లేదని చూస్తూ அந்த ఉన్నాం. விசுவாசிகளே, நாம கூட நம்முடைய வேதத்திலே என்ன வாசிக்கிறோம்? நமக்கு இதயத்திலே விருத்தசேதனம் செய்யப்பட்டது என்று வாசிக்கிறோம். దేవుని వాక్యంలో మనం ఏం చూస్తున్నట్టే మనకు హృదయంలోనే సున్నతి చేయబడింది అని వ్రాయబడిన మాట. இன்னொரு கான்செப்ட் என்று கேட்டால், இன்றைக்கு மனிதர்கள், தேவ பிள்ளைகள் உலகத்தோடு உலகமாக இருக்கிறதை நான் பார்க்க முடியும். దీన్ని బట్టి చూస్తే లోకస్తులుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. பிரியமானவரே, விசுவாசிகள் இந்த உலகத்தை ரொம்ப அற்பமாக, ரொம்ப கேவலமாக பார்க்க வேண்டும். ఈ లోకాన్ని చులకనగా చూడాలి విశ్వాసులమైన మనం. இந்த உலகம் நமக்கு சதம் அல்ல. இந்த உலகத்திலே நமக்கு பங்கே கிடையாது. எந்த வீட்டிலும் இந்த ஃப்ரெண்ட்ஷிப் நமக்கு இல்லை. ఈ లోకం మనకు ఏ విధంగానూ భాగం కాదు అని మనం గుర్తెరగాలి. இன்னைக்கு உலகத்துல நிறைய சிநேகங்கள் இன்னைக்கு நம்ம மக்கள் வைத்திருக்கிறார்கள். ఈ దినాల్లో లోకముతో ఎంతగానో స్నేహం కలిగి ఉన్నారు. இப்ப பாருங்க, இன்னைக்கு உலகத்துல நம்ம இருக்கிறதுனால எவ்வளவு கேவலமான ஒரு நிலையில இருக்கிற மக்களோடு கூட நாமும் அன்பு கூர்ந்து அவங்களோடு கூட சிநேகம் வைத்து பழகி நம்முடைய வாழ்க்கை அசுத்தப்படுத்துகிறதை நான் பார்க்க முடியும். విశ్వాసులమైన మనము లోకంతో కలిసిపోయి ఎంత దిగజారిపోయామో అనే విషయాన్ని మనం గమనించాలి. சோ பிரதர், நம்ம ரொம்ப நினைக்க வேண்டும், இந்த உலகத்தினுடைய தேவன் அற்றவன் என்று சொல்லி அவர்களை அற்பமாக நாம் நினைக்க வேண்டும். అందుకే ఈ లోకాన్ని మనము త్యజించాలి. அவர்கள் நமக்கு எந்த விதத்திலையும் சொந்தமாக முடியாது. వాళ్ళు మనతో ఏ విధంగానూ పాలిభాగస్తులు కారు. இவன் ஒரு குடும்பத்திலே ஒருவர் ரட்சிக்கப்பட்டிருக்கிறார், உடன்புறத்திலே இன்னொருவர் ரட்சிக்கப்படவில்லை. அவர் ரொம்ப ரொம்ப கேவலமான அற்பமான பார்வையில தான் ஒரு விசுவாசி இருக்க வேண்டும். ఒక కుటుంబంలో ఒక రక్షణ పొందినారు, మిగతా వాళ్ళు రక్షణ పొందాలంటే వాళ్ళంతా తక్కువ వారుగా మనం గమనించాలి. ஏன்னா அவரே நமக்கு தேவன் இல்லாத ஒரு மனிதன் தான். அவர்களை நாம் ரொம்ப சீப்பா அற்பமா அவர்களை நாம் நடத்த வேண்டும். వాళ్ళు దేవుని నమ్మలేదు కనుక వారిని మనము అంతగా వాళ్ళకి ప్రాముఖ్యత ఏమీ అవసరం లేదు. ஏன்னா அவரிடத்துல நமக்கு எந்த பங்கும் கிடையாது. వారికి ఎలాంటి పాలిభాగస్తము లేదు దేవునితో. என்கிட்டால் we all are separated for God. ఎందుకంటే మనమందరం దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారం. தேவ சமூகத்துல இருக்க வேண்டிய லேவியர்களை போல நாம் దేవుని సమూహంలో ఉండవలసిన వారం. தேவனே நமக்கு பங்காக இருக்கும்போது இந்த உலகம் நமக்கு எந்த விதத்திலும் சதம் கிடையாது. దేవుడే మన భాగమైనప్పుడు లోకములో ఏ విధమైనటువంటి మనకు భాగం లేదు. இங்கே எரேமியாவை தேவன் தாயின் கற்பத்தில் இருந்து வெளிப்படும் முன்னையே அவனை விருத்தசேதனம் செய்தார் என்று வாசிக்கிறோம். కాబట్టి మనం ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఆయన తల్లి గర్భము నుండి బయలుపడక మునిపే సున్నతి చేయబడినట్లు మనకు అర్థమవుతుంది. நம்முடைய வாழ்க்கையில் தேவன் நம்மை
தெரிந்து தாயின் கர்ப்பத்தில் இருக்கும் போதே நம்மை பரிசுத்தப்படுத்தி இருக்கிறார் கிறிஸ்துவுக்குள் என்பதை நாம் உணர வேண்டும். మనం కూడా అట్లాగే అనుకోవాలి. ఎందుకంటే మన తల్లి గర్భంలో ఉండగానే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు అని మనము గమనించాలి. ஓகே, இன்னொரு விஷயத்தை நாம் கேட்கலாம். லாஸ்ட் வாசிக்கிறோம், ஜாதிகளுக்கு தீர்க்கதரிசியாக உன்னை நியமித்தேன்னு சொல்லுகிறார். జాతులకు దీర్ఘదర్శిగా నేను నియమించి ఉన్నాను అంటున్నాడు. பொதுவா தீர்க்கதரிசிகள் யூதர்களுக்கு, இஸ்ரவேல் மக்களுக்கு தான் தீர்க்க தரிசனம் சொல்லுவார்கள். వాక్యము ఈ ప్రవచనము మరి దేవుని పిల్లలకే ఇవ్వబడింది అని మనము చదువుతూ ఉన్నాం. பொதுவாக இஸ்ரவேல் தேசத்தில் இஸ்ரவேல் மக்களுக்காகத்தான் தீர்க்கதரிசிகள் எழும்புவார்கள். ఇశ్రాయేలు మాత్రమే ఈ ప్రవచనాలు ఉన్నాయని అర్థమవుతా ఉంది. ஆனால் இங்க எரேமியாவை தேவன் இந்த உலகத்தில் இருக்கிற தேசங்களுக்கு சுவிசேஷத்தை சொல்லும்படிக்கு அல்லது தீர்க்கதரிசனம் உரைக்கும்படிக்கு தேவன் அவனை தெரிந்து கொண்டார் என்று வாசிக்கிறோம். కాబట్టి ఈ లోకానికే దేవుని గురించి ప్రకటించడానికి దేవుడు ఆయన నియమించాడు ఇర్మియాని. இங்க ஒரு முக்கியமான விஷயம் பார்க்க வேண்டும். ஆதி காலத்துல அபிஷேகம் யாரை செய்வார்கள்? ஆசாரியனை அபிஷேகிப்பார்கள், தீர்க்கதரிசியை அபிஷேகிப்பார்கள், அதே போல ராஜாக்களை தேவன் அபிஷேகம் பண்ணுவார். కాబట్టి అప్పట్లో మరి ప్రవక్తలను, రాజులను దేవుడు అభిషేకించినట్లు మనం చూస్తూ ఉన్నాము. அதே போல தீர்க்கதரிசியை அபிஷேகம் செய்வார்கள், ప్రవక్తల్ని అభిషేకిస్తారు, அதே போல ஆசாரிகளை அபிஷேகிப்பார்கள், యాజకులను అభిషేకిస్తారు. இப்ப இவங்க ராஜாவா இருக்கிறவன் ஆசாரிய வேலை செய்யக்கூடாது, ஆசாரியனா இருக்கிறவன் ராஜா வேலையை செய்யக்கூடாது, அதே போல தீர்க்கதரிசியாய் வேலையை செய்யக்கூடாது. కాబట్టి రాజుల పనే చేయాలి, యాజకుల పనే చేయాలి, ప్రవక్తలు కూడా వారి పనే చేయాలని నియమం. இப்போ இங்கே நான் பார்க்கின்றோம், ஆசாரிய வம்சத்திலே பிறந்த ஆசாரியனாகிய எரேமியா தீர்க்க தரிசனம் சொல்லும்படிக்கு தேவன் அவனை பிரித்தெடுத்தார் என்று வாசிக்கிறோம். కాబట్టి ఈ భాగంలో మనం చూస్తే యాజక వంశం నుండి వచ్చిన ఇర్మియాను మరి ప్రవక్తగా దేవుడు నియమించాడు, ప్రత్యేకించాడు, మనకు అర్థమవుతోంది. இப்ப ஆசாரியனா இருக்க வேண்டியவன் தீர்க்கதரிசனியாகவும் இருக்கிறான் இங்கே. యాజకుడుగాను ఉన్నాడు, ప్రవక్తగాను ఉన్నాడు ఇక్కడ. சோ இது எங்கனும் சாத்தியம். இதுதான் தேவன் அவனை பிரத்யேகமான ஒரு நோக்கத்துக்காக அவனை தெரிந்து கொண்டார் என்று அர்த்தமாகும். కాబట్టి ఇదే దేవుడు మన కొరకు ప్రత్యేకమైన రీతిలో ఇర్మియాను ఎన్నుకున్నాడు. தேவனுடைய பங்கை பெற்ற அவன் இப்போ மிகப்பெரிய தேவனுடைய திட்டத்தை நிறைவேற்ற அவன் செலக்ட் பண்ணப்படுகிறான் என்று பார்க்கிறோம். దేవుని భాగాన్ని పొందినటువంటి ఆ ఇర్మియా దేవుని కొరకు నియమించబడిన వాడు మనకు అర్థమవుతా ఉంది. இது மெசியானிக் வியூவை ஒத்து போகுதே நான் பார்க்க முடியும். బ్రదర్, மெசியானிக் வியூ, அதாவது கிறிஸ்துவுக்கு ஒப்பனையா இது இருப்பதை நான் பார்க்கிறோம். అందుకే మెస్సియా అని మనం యేసు ప్రభువుకు మరి ముందుగా మెస్సియానే వాళ్ళు భావిస్తున్నారు. இயேசு கிறிஸ்துவும் ஆசாரியனாக நமக்காக செயல்படுகிறார். యేసు ప్రభు కూడా మరి యాజకుడుగా నియమించబడినట్లు మనం చూస్తున్నాం. அதே போல அவர் தீர்க்கதரிசியாகவும் அவர் இருக்கிறார். ప్రభు ప్రవక్తగా కూడా ఎంచుకోబడినారు. இப்ப கிறிஸ்துவுக்கு ஒப்பனையாக அந்த மெசியானிக் வியூல இங்கே எரேமியாவுடைய தெரிந்தெடுப்பை நாம் பார்க்கிறோம். ఇర్మియాను ఎన్నుకున్న విషయము మనకు అర్థమవుతోంది. ఆ మెస్సియాను, యేసు ప్రభువుకు బదులుగా మెస్సియాను ఎన్నుకున్నట్లు మనం గమనిస్తున్నాం. பிரியமானவரே, நீங்கள் நானும் கர்த்தருடைய பங்கு உடையவர்களாக இருப்போம் என்று சொன்னால், ప్రియులారా, మీరు నేను మనమందరం కూడా దేవుని భాగంగా ఉన్నామని ఎంచాలి. நாம் உண்மையாகவே தேவனுடைய நோக்கத்தை நிறைவேற்றுகிறவர்களாக நாம் இருப்போம். దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలి. இந்த உலகத்துக்கு, இந்த உலக தேசங்களுக்கெல்லாம் தீர்க்க தரிசனம் சொல்லும்படிக்கு எரேமியாவை தெரிந்து கொண்டது போல இந்த உலகமே ரட்சிக்கப்படும்படிக்கு தேவன் உன்னையும் என்னையும் கண்டிப்பாக பயன்படுத்துவார். ఆ దేశానికే ఇర్మియాను ఎలాగ నియమించాడు, అలాగా నిన్ను నన్ను సర్వలోకమునకు దేవుని గురించిన ప్రకటన చేయడానికి నియమించాడు. அதற்கு நீங்களும் நானும் தேவனுடைய பங்கை பெற்றவர்களாக இருக்க வேண்டும். కాబట్టి మనము ఆయన భాగమును పొందిన వారుగా మనం ఉండాలి.
நான் உங்களுக்கு சவால் விடுகிறேன், నేను ఒక సవాల్ విసురుతాను. தேவனுடைய பங்கை நாம் பெறாமல் இருப்போம் என்று சொன்னால் இந்த உலகத்திலே ஒரு சிங்கிள் பர்சனுக்கு கூட உன்னால என்னாலே சுவிசேஷம் சொல்லவே முடியாது. దేవుని భాగంగా లేకపోతే మనం ఒక్కరికి కూడా సువార్త చెప్పలేని పరిస్థితి. இந்த உலகத்தில் நாம் தேவனுடைய பங்கு சமூகத்திலே நாம் இல்லாதிருப்போம். ஜெபத்திலே பங்கு, நம்முடைய வேத வாசிப்பிலே இருக்கிறதான பங்கு, நாம் சபைக்கு போகிறதுல இருக்கிற பங்கு, தேவனோடு உறவாடி இருக்கிறதுல பங்கு, உலகத்தை விட்டு வேறு பிரித்து நிற்பதில் இருக்கிற பங்குல இருப்போம் போது இந்த உலகத்துக்கு பயனாளிகளாக நாம் இருப்போம். ఈ లోకానికి మనం ప్రయోజనకరంగా ఉండాలంటే ప్రార్థన చేసే దాంట్లో, వాక్యం చెప్పే దాంట్లో, ధ్యానించుటలో, ప్రకటించే దాంట్లో మనము దేవుని భాగంగా నిలబడాలి. இப்ப இந்த உலகத்திலே நமக்கு பங்கு இருக்க வேண்டிய பார்த்தா ஒரு சின்ன டிவைஸ் இந்த செல்போன். దేవునికి భాగంగా ఉన్నామంటే చిన్న మరి పరికరం ఏదంటే సెల్ ఫోన్. இப்போ இதுல உலகமே அடங்கி இருக்கிறது. లోకమే ఈ సెల్ ఫోన్ లో దాగి ఉంది. இப்போ ஊழியக்காரா இருந்தாலும் சரி, விசுவாசிகளா இருந்தாலும் சரி, தேவ ஆலயத்துக்கு போகிற ஒரு சாதாரண மனிதனா இருந்தாலும் சரி, இந்த உலகத்தோடு பங்கை தவிர அவனுக்கு வேறொரு பங்கு இல்லை என்பது போல இருக்கிறது. కాలంలో ఆ సెల్ ఫోన్ లేకుండా ఏది లేదు. మందిరానికి పోవాలన్నా సెల్ ఫోన్లతోనే వెళ్ళవలసిన పరిస్థితిలో ఉన్నాం. இப்போ இதுல கொடுக்கிற டைமிங், இதுல கொடுக்கிறது, இதுல இருக்கிறதான ஆர்வம் வேதத்திலேயோ ஜெபத்திலேயோ தேவனுடைய சமூகத்திலே இன்றைக்கு இல்லை என்பதைத்தான் நான் பார்க்க முடியும். సెల్ ఫోన్ కి ఇచ్చేంత ప్రాధాన్యత దేవుని వాక్యానికి గాని, దేవుని సన్నిధికి వెళ్ళడం గాని, ప్రార్థించడానికి గాని ఇవ్వలేకపోతున్నాం. ஈவன் ஊழியக்காரர்கள் கூட செல்போன் பைத்தியக்காரர்களாக மாறி இருக்கிறார்கள் என்பது ஆச்சரியமான ஒரு விஷயமா இருக்கிறது. దేవుని సేవకులను కూడా పిచ్చివాళ్ళని చేసేస్తుంది సెల్ ఫోన్. செல்போன் இல்லாமல் வாழ்க்கையே இல்லை என்றதான ஒரு நிலை இன்றைக்கு மாற்றப்பட்டிருக்கிறது. సెల్ ఫోన్ లేకుండా జీవితమే లేదన్న పరిస్థితిలో ఉన్నాం మనం. இப்போ ஜெபத்துக்கு நேரம் இல்லை, வேத வாசிப்புக்கு நேரம் இல்லை, ஊழியத்துக்கு நேரம் இல்லை, ஈவன் குடும்பத்தை கூட கவனிக்கிறதுக்கு நேரம் இல்லை. ప్రార్థించడానికి సమయం లేదు, వాక్యం చదవడానికి సమయం లేదు, కుటుంబాన్ని కూడా చూసుకోలేని సమయం లేని వారంగా అయిపోయాం. ஜெபத்தினாலே குடும்பங்களே இன்னைக்கு சீரழிகிறது. కుటుంబాన్ని కూడా సరిగా గమనించలేని పరిస్థితి. இந்த உலகத்தோடு பங்கு இருக்க வரைக்கும் பிரியமானவரே, தேவனுடைய வார்த்தையை உன்னாலே ஒரு சிங்கிள் வேர்டு கூட உலகத்துக்கு உன்னாலே சொல்ல முடியாது. దేవునితో లోకంతో సంబంధం కలిగి దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క చిత్తాన్ని అస్సలు పాటించని వారంగా ఉన్నాం. நீ இதயத்திலே நீ விருத்த சேதனம் செய்யப்பட்டிருக்கிறாய் என்பதை மறந்து நாம் நிற்கின்றோம். హృదయములో సున్నతి పొందిన అనుభవం లేని వారుగా మనం ఉన్నాం. கிறிஸ்துவுக்குள்ளே நாம் ஒரு சரீரமா இருக்கிறோம், பங்குள்ளவர்களாக இருக்கிறோம் என்பதை மறந்து இன்றைக்கு வாழ்கிறோம். మనం ఎలా జీవిస్తున్నామంటే దేవుని భాగం అనేది మరిచి జీవిస్తున్నాం. தேவன் உன்னை ராஜரீக ஆசாரிகளாக தேவன் தெரிந்து கொண்டார். దేవుడు నిన్ను నన్ను రాజులైన యాజక సమూహంగా ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. ஓகே பிரதர், இன்னும் ஒரே ஒரு விஷயத்தை நான் சொல்லி நான் இந்த விஷயத்தை நான் முடிக்கிறேன். నేను ఒక్క విషయం చెప్పి ఈ వాక్యమును ముగిస్తాను. இப்போ தேவன் இப்படிப்பட்ட நிலையிலே எரேமியாவை தெரிந்து கொண்டார். ఇలాంటి విషయం సందర్భంలో దేవుడు ఎన్నుకున్నాడంటే, இப்ப இங்க வாங்க 31ஆம் அதிகாரத்துக்கு வருவோம். 31వ అధ్యాయానికి వద్దాం. 31వ అధ్యాయం எரேமியா 31 நான் வாசிப்போம். 31 31 எஸ் பிரதர், 31. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. జెరెమియా చాప్టర్ 31 verse 31. yes, that only brother. வாசிங்க. இதோ நாட்கள் வரும் என்று சொல்லுங்க. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. யா இப்ப இங்க என்ன சொல்லப்பட்டிருக்கு பிரதர்? குடும்பத்தோடு, அதாவது யூதா குடும்பத்தோடு, இஸ்ரேல் குடும்பத்தோடு புது உடன்படிக்கை பண்ணுவேன் என்று சொல்றார். ఇశ్రాయేలు వారితోను యూదా వారితో క్రొత్త నిబంధన చేస్తాను అంటున్నాడు దేవుడు. இப்போ இங்க எரேமியா மூலமாகத்தான் இந்த பெரிய ஒரு ரகசியத்தை கர்த்தர் இங்கே சொல்லுகிறார். ఇర్మియా మూలంగానే
గొప్ప రహస్యాన్ని బయలుపరిచాడు దేవుడు. இப்போ நான் கடைசியா இந்த விஷயத்த சொல்லி நான் நிறைய விஷயம் நான் சொல்ல எனக்கு ஆசை உண்டு. ஆனா ஒரு விஷயத்தை நான் சொல்லுகிறேன். చాలా విషయాలు చెప్పాలని ఉంది కానీ ఒక విషయం మీతో చెప్పి ముగిస్తాను. இப்ப இவனுடைய மினிஸ்ட்ரியில தேவனுடைய வெளிப்பாட்டிலே எதிர்காலத்தை குறித்த ஒரு வெளிப்பாடு எரேமியாவுக்கு வருகிறது. పడన్ బ్రదర్. எரேமியாவினுடைய மினிஸ்ட்ரியில் எதிர்காலத்தை குறித்து ஃபியூச்சரை குறித்ததான ஒரு வெளிப்பாடு, ஒரு தீர்க்க தரிசனம் எரேமியாவுக்கு கிடைக்கிறது. ఇర్మియాకు ఒక ప్రవచనం దొరికింది ఏంటంటే రాబోయే కాలంలో మరి చేయవలసిన పరిచర్యను గురించి ఇర్మియా ద్వారా నియమిస్తున్నాడు. இப்ப இங்க சொல்லுகிறார், நான் யூதா குடும்பத்தோடும் இஸ்ரவேல் குடும்பத்தோடும் புதிய உடன்படிக்கை நியூ கவர்னன்ட்டை நான் செய்வேன் என்று கர்த்தர் சொன்னதாக எரேமியா சொல்லுகிறார். ఇర్మియా ఏం చెప్తున్నాడంటే దేవుడు ఈ వాక్కునిచ్చాడు ఏంటంటే ఇశ్రాయేల్ వారితోను యూదా వారితోను నేను చేయబోయే క్రొత్త నిబంధన. இங்க பாருங்க, இங்க வாசிக்கிறோம் புதிய உடன்படிக்கை. క్రొత్త నిబంధన అనే మాట మనకి చదువుతా ఉన్నాం. இப்ப நியூ கவர்னன்ட். క్రొత్త నిబంధన. ஓகே, இப்ப அர்த்தம் என்ன? நம்ம எல்லாம் நினைக்கிறோம், நம்ம வாசிக்கும் போது அதாவது பழைய உடன்படிக்கை இருக்கு, புதிய உடன்படிக்கை ஒன்று இருக்கு அப்படின்னு நம்ம நினைக்கிறோம். మనం అనుకుంటాము పాత నిబంధన ఉంది కాబట్టి కొత్త నిబంధన అని మనం అనుకుంటూ ఉన్నాం. இப்ப பாருங்க, உடன்படிக்கையில பழசு புதுசுன்னு இருக்கா? నిబంధనలో క్రొత్త పాత ఉంటుందా? பழைய உடன்படிக்கை புதிய அப்படி ஏதாவது இருக்குங்களா? இல்ல. పాత నిబంధన క్రొత్త నిబంధన అని ఏదైనా ఉందా? இப்ப நம்ம ஒரு வீடை வாங்குறதுக்கு, ஏதோ ஒரு நிலத்தை வாங்குறதுக்கு ஒரு அக்ரிமெண்ட் போடுறோம். వాయిస్ కట్ అయింది ఏదో. ஒரு வீடு, ஒரு நிலம் வாங்க ஒரு அக்ரிமெண்ட் நம்ம போடுறோம். ఒక ఇల్లు తీసేది కానీ స్థలం తీసేది కానీ ఒక అగ్రిమెంట్ చేసుకుంటాం కదా. இப்போ அந்த అగ్రిమెంట్ல అడ్వాన్స్ பண்ணிட்டு ஒரு 30 நாள்ல மீதி தொகையை తర్றோம் அப்படின்னு சொல்லி சொல்றோம். అగ్రిమెంట్ ఏమంటే కొంత డబ్బు ముందుగా కట్టి మిగిలిన డబ్బుని 30 రోజుల్లో తీసుకుంటాను అనే ఒక అగ్రిమెంట్. இப்ப 30வது நாள்ல 30 రోజుల్లో கட்டியாச்சு, మిగిలిన డబ్బును కూడా కట్టేస్తాం. கட்டியாச்சு. இப்போ அந்த அக்ரிமெண்ட் மாறுமா? இப்ப அந்த அக்ரிமெண்ட்ல இருக்கிற நிபந்தனை மாறுமா? అగ్రిమెంట్ లో ఉన్న దాన్ని మనం పొందినట్లే కదా. மாறாது. మారదు. இப்போ என்ன அர்த்தம்? அது உடன்படிக்கை நிறைவேற்றப்பட்ட உடன்படிக்கை. అంటే నిబంధన నెరవేర్చబడిన నిబంధన. அவ்வளவுதான். అంతే. அதே போல உடன்படிக்கை பழைய ஏற்பாடு என்பது உடன்படிக்கை. పాత నిబంధన అనేది ఒక నిబంధన. அதற்கு அடுத்து நிறைவேற்றப்பட்ட உடன்படிக்கை தான். దాన్ని నెరవేర్చిందే కొత్త నిబంధన. அதுக்கு பேர் புதிய உடன்படிக்கை என்பது இல்லை. దానికంటే ఇంకా క్రొత్త నిబంధన ఏంటి లేదు. உடன்படிக்கை நிறைவேற்றப்பட்ட, அப்படித்தான் வேதத்தில் எழுதப்பட்டிருக்க வேண்டும். నిబంధనే క్రొత్త నిబంధనగా మార్చబడింది, చేయబడింది. பழைய ஏற்பாடு புதிய ஏற்பாடு தவறாக சொல்லப்பட்டு விட்டது. అది తప్పుగా భావించబడింది. పాత నిబంధన క్రొత్త నిబంధన అని. புதிய ஏற்பாடு என்பதற்கு பதிலாக நிறைவேற்றப்பட்ட உடன்படிக்கை என்று சொல்லுவது சால சிறந்தது. అది నెరవేర్చబడిన నిబంధన అని చెప్పాలి కానీ క్రొత్త నిబంధన అని చెప్పకూడదు అంటున్నారు. ஓகே, இங்க நான் வாசிக்கிறோம் புதிய உடன்படிக்கை என்பது என்ன? కొత్త నిబంధన అన్నది ఏంటి అని మనం చూద్దాం. இங்க சொல்லப்பட்டிருக்க ஹீப்ரு வேர்டுக்கு பேர் கடாஸ் என்ற வார்த்தை சொல்லப்படுகிறது. கடாஸ். కదాస్ బ్రదర్. கடாஸ். కదాస్ అనే మాట కొత్త నిబంధనకు అర్థంగా మనం చూస్తున్నాం భాష. அந்த கடாஸ் என்பதும் அதே போல புதிய ஏற்பாடுக்கு கிரீக் வேர்டுல டயாத்தேக்கா என்ற ஒரு வார்த்தையும் சொல்லப்பட்டிருக்கு. కొత్త నిబంధనకు దయాస్వేక అనే మాట చెప్పబడింది. இப்ப இதன் அர்த்தம் என்னவென்று கேட்டால், దీని అర్థం ఏంటంటే புதுப்பிக்கப்பட்ட உடன்படிக்கை என்பதாகும். புதுப்பிக்கப்பட்ட உடன்படிக்கை, ரினியூட் கவர்னன்ட் என்பதாகும். కొత్తగా చేయబడినటువంటి నిబంధన. ரினியூட் ஒன். కొత్తగా இருக்கிறது மெருகூட்டப்பட்ட ஒரு தன்மைக்கு மாற்றப்படுதல். ఉన్న నిబంధనని కొత్తగా మార్చబడింది. இப்ப ஒரு என்ஜின் பழுதாகி போச்சு, நம்ம காரு
அது பைக்ல இருக்கிற என்ஜின் பழுதா அதை நம்ம ரெனியூ பண்றோம். ఇప్పుడు వెహికల్స్ మన కారు గాని వెహికల్ గాని దాన్ని మళ్ళీ రెన్యూ చేయడమే, రిపేర్ చేయడమే. அதை தூக்கி போட்டு ஒரு புதிய என்ஜின் அதை போடுறது கிடையாது. దాని కొత్త ఇంజిన్ వేసేదేం లేదు. அது ரெனியூ பண்றோம், மறுபடியும் புதுப்பிக்கிறோம். దాన్ని మళ్ళీ లైన్ లోకి పెడతాం అనమాట. కొత్త ఇంజిన్ లేకుండానే దాన్ని కాలాన్ని బోరింగ్ పొడిగిస్తాం. అంటారు, రీబోర్ அதே అంటారు. மாதிரி லைசன்ஸ் நம்ம ரெனியூ பண்றோம். లైసెన్స్ తీసుకుంటాం అనమాట. அதே போல அதே போல இந்த உடன்படிக்கை ரெனியூடு உடன்படிக்கை ஆகும். ఆ విధంగానే ఈ నిబంధన రెన్యూడ్ అంటే మార్చబడింది. இன்னும் சொல்ல போனா வெளிப்படுத்துற விசேஷத்துல நான் வாசிக்கும் போது புதிய வானம் புதிய பூமி என்று நான் வாசிக்கிறோம். కొత్త ప్రకటన గ్రంథంలో కొత్త భూమి, కొత్త ఆకాశం మనం చదువుతున్నాం కదా. சோ தேவன் வந்து இந்த பூமியை தூக்கி போட்டு வேற பூமியை வைக்க போறாரு, இந்த வானத்தை தூக்கி போட்டு வேற வானம் வைக்க போறாரு என்பது அல்ல. దాని అర్థం ఏంటంటే ఈ భూమిని తీసేసి ఈ ఆకాశం తీసి కొత్తగా తీసుకొని వస్తాడని అర్థం కాదు. இதை ரெனியூ பண்ணுகிறார் ஆண்டவர், புதுப்பிக்கிறார். దాన్ని క్రొత్తగా చేస్తున్నాడు అంతే. பழையது போல தேவன் உலகத்தை முத படைச்சது போல இந்த உலகத்தை மறுபடியும் புதுப்பிக்கிறார். ఆయన సృష్టించిన దాన్నే మళ్ళీ దాన్ని క్రొత్తగా చేస్తున్నాడు, பரிசுத்தப்படுத்துகிறார், పరిశుద్ధపరుస్తున్నాడు. సో அதான் ரெனியூடு எர்த், ரெனியூடு ஹெவன் என்று அர்த்தமாகும். அது అది మార్చబడినటువంటి నిబంధన అని మనం అర్థం చేసుకోవాలి. సో இங்க பார்க்கிற புதிய உடன்படிக்கை அதாவது ரெனியூடு கவர்னன்ட் என்பதாகும். இங்கே ఇది క్రొత్త నిబంధన అనేది మరి మార్చబడినటువంటి నిబంధన అని మనం అర్థం చేసుకోవాలి. இல்ல கருத்து நான் புரியணும். அதாவது புதிய உடன்படிக்கைன்னு சொல்லும் போது, அதாவது ரெனியூடு உடன்படிக்கைன்னு சொல்லும் போது உடன்படிக்கையில எந்த மாற்றமும் இல்லை. నిబంధనలో ఏ మార్పు లేదు. క్రొత్త నిబంధన చెప్పే దాన్ని బట్టి చూస్తే எந்த அந்த நிபந்தனைகள்லயோ அங்க இருக்கிறதான எந்த விதமான சட்டங்களோ மாற்றப்படுவது இல்லை. అక్కడ ఉన్నటువంటి కట్టడాలు కానీ ఇంకే అంటే శాసనాలు కానీ ఏవి మార్చిపోయేది లేదు. அங்கே தேவன் கொடுத்ததான நியாய பிரமாணங்கள் மற்றும் தீர்க்க தரிசனங்கள் இதுல எதுவும் மாற்றம் இல்லை. ఆయన ఇచ్చినటువంటి మరి ప్రవచనాలు ఇవేవి కూడా మార్చబడలేదు. ஆனால் இடம் மாத்திரம் மாற்றப்படுகிறது. కానీ హృదయం మాత్రమే మార్చబడుతూ ఉంది. அதனுடைய பிளேஸ் இப்ப அந்த உடன்படிக்கை முதலாவது பலகையில் எழுதப்பட்டது. మొదటిది పాతదిగా రాయబడింది, அதாவது கற்பலகையில எழுதப்பட்டது. దేవునిది అని లెక్కించబడింది. ஆனால் இப்போது இதயத்தில் எழுதப்படுகிறது. ఇప్పుడు ఇది కొత్తగా ఎంచబడుతూ ఉంది. அதே நிபந்தனை தான், அதே சட்டங்கள் தான், அதே பிரமாணங்கள் தான். ஆனால் அது முன்னால் கற்பலகையில எழுதப்பட்டது, இப்பொழுது இதயத்திலே எழுதப்படுகிறது. இது ஒண்ணுதான் மாற்றம். అదే శాసనాలు, అదే ప్రవచనాలు అన్ని కూడా ముందు మరి ఊహలతో రాయబడింది, అది ఇప్పుడు హృదయంలో రాయబడింది. இப்ப இதயத்திலே தேவன் எழுதின கட்டளையைத்தான் நாம் பெற்றிருக்கிறோம். కాబట్టి ఇప్పుడు హృదయంలో రాయబడిన మాటలే మనము ధ్యానిస్తున్నాం. ஆகையினாலே நியாயப்பிரமாணத்துக்கு நம்ம இந்த நியாயப்பிரமாணம் நமக்கு வேண்டாம் என்று சொல்வதற்கு இங்க இடம் இல்லை. కాబట్టి ప్రమాణాలు వద్దు అని చెప్పడానికి లేదు ఇక్కడ. இப்ப நம்ம கிருபையை பெற்றிருக்கிறோம், அதனால பிரமாணம் நமக்கு தேவையில்லை என்பது அல்ல. కృపను పొందినాం కాబట్టి మనకు ఆ ప్రమాణాలు వద్దు అని చెప్పేది కాదు ఇక్కడ. பிரியமானவரே, பிரமாணத்தை நம்மாலே கை கொள்ள முடியாது. ఆ ఆజ్ఞలను మనం ఎప్పుడు పాటించలేము. ஆனா தேவன் கிருபையே பிரமாணத்தை கை கொள்ள முடியும். దేవుని కృప ద్వారానే మనం ఆ ప్రమాణాలను పాటించగలం. பிரமாணத்தை கை கொள்ளவும் நிறைவேற்றவும் தேவ கிருபையை பெற்றிருக்கிறோம் என்பதை மறக்க கூடாது. అది నెరవేర్చబడిన దేవుని కృప ద్వారానే జరిగిందని మనం మరవకూడదు. We are not under the law. நாம் நியாய பிரமாணத்துக்கு கீழ்ப்பட்டவர்கள் அல்ல. ఆ ఆజ్ఞలకు లోబడాలనేది కాదు. At the same time, we are not lawless people. நான் நிபந்தனை அற்ற மக்களும் அல்ல. అట్లాగని మనము ఆజ్ఞలు లేని వారు కూడా అనలేము. நம்முடைய பிரமாணம், தேவனுடைய வார்த்தை
இப்போ நாம் இதயத்தில் எழுதப்பட்டதாக எரேமியா சொல்லுகிறார். అందుకే ఇర్మియా చెప్తున్నాడు దేవుని ఆజ్ఞలు మన హృదయంలో రాయబడింది అని. இதே போல நிறைய விஷயங்களை உலகத்துக்கு எடுத்துரைக்க எரேமியாவை தேவன் தெரிந்து கொண்டார். దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకంటే అనేక విషయాలు లోకానికి తెలియపరచాలని. தேவனுடைய பங்கை பெற்றிருந்தால் ஒழிய தேவனுடைய திட்டத்தை நீயும் நானும் செய்ய முடியாது. ఆయన చిత్తాన్ని మనం ఆయన భాగంగా కలిగి ఉండకపోతే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చలేము. ஓகே பிரதர், நம்ம இப்ப முடிக்கலாம். கர்த்தர் இதை ஆசீர்வதிக்கட்டும். அனுஷ்டமானால் என்னுடைய கண்டினியூட்டியை இதனுடைய விஷயத்தை வேறொரு இடத்துல நாம் பேசுவோம். ఇంకొకసారి ఇంకా వివరంగా మనము ధ్యానం చేద్దాం. వందనాలు. இதனுடைய தொடர்ச்சியை நம்ம அடுத்த மீட்டிங்ல நாம் பார்க்கலாம். ఇంకా దీని యొక్క మరో భాగాన్ని ఇంకోసారి మనం చూద్దాం దేవుని చిత్తమైతే. థ్యాంక్ యూ. దేవనామం మహిమపడుగాక. వందనాలు. థ్యాంక్ యూ సార్. ఇరువురికి వందనాలు సార్. వందనాలు బ్రదర్. వందనాలు సార్. తర్వాత ఇంకా ఆఖరిగా మనం ప్రార్థన చేసుకుందాం. చక్కని వర్తమాన దేవుడు మనకు అందించాడు, అందుని బట్టి వందనం చెల్లిస్తున్నాం సహోదరునికి. తర్వాత ఆఖరిగా మనము ప్రార్థన చేసుకుందాం. మన పెద్దలు పాలశ్రీరామ్ సారు ప్రార్థన చేస్తారు. పాలశ్రీరామ్ సార్ వందనాలు సార్. వందనాలు అందరికీ వందనాలు. ఉదయకాలం 4530 రోజు అనుదిన ఉదయకాలం స్తోత్రాలు కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రేంగలైన జీవంగల మా తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాలం అరుణోదయమనే లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధిలో నిలబడి మమ్మల్ని నాయన సజీవులుగా ఉంచి మీ దయగల మాటలు మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఒడిసి నుంచి ఆయన ఏర్పాటు చేసుకుని వ్యాప్తం నడిపిస్తూ ఈ రోజు అధ్యక్షుడిగా నడిపిస్తున్నాను దాసు ప్రభు ఫ్రాంక్లిన్ బట్టి చూస్తాను. నేను మొదటిగా ప్రార్థించిన ఫ్రాంక్లిన్ గారిని బట్టి, పాట పాడిన నాయన తండ్రి అయిన ప్రకాష్ గారిని బట్టి స్తోత్రాలు. నాయన వాక్యం కొరకు ప్రార్థించిన వారిని బట్టి నాయన ఈ విధంగా ప్రభు అయితే మాకు మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించండి. లోకంలోకి వెళ్తుండగా లోకమాలను వండుకున్న నేను మేము వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించమని, ఇన్ని వాక్యం హృదయంలో భద్రపరుచుకొని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు. ప్రారంభ ప్రార్థన చేసిన సహోదరునికి, తర్వాత పాటపడిన సహోదరునికి, తర్వాత వాక్య పరిచయ నిమిత్తం ప్రార్థన చేసిన వారికి, తర్వాత ఆఖరి ప్రార్థన చేసినటువంటి మన పాల సార్కు ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేకంగా దైవ వాక్యములు అందించినటువంటి ప్రభాకర్ మన ఎన్ఆర్ నాగేంద్రన్ గారికి, రాజు గారికి, తర్వాత ట్రాన్స్లేట్ చేసిన మనోహర్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు సార్. ప్రత్యేక నాకు ఇచ్చిన సమయానికి మన ఆఫీస్ సార్.